మున్సిపాలిటీ పరిధిలోని బద్వేల్ పట్టణం నెల్లూరు రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, బద్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సింగమల వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గతంలో ఉన్న పాత విగ్రహాన్ని తొలగించి నూతన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, తిరిగి ఆవిష్కరించడం స్ఫూర్తిదాయకం. ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, నేటికి ఆయన నిర్మించిన రాజ్యాంగం మనం అనుసరిస్తున్నామంటే అది ఆయన గొప్పతనమని, అంబేద్కర్ యొక్క అంశాలను ముందుకు తీసుకెళ్లాలని వారు కోరారు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా అందరం కూడా నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, అదేవిధంగా విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు, సభ్యులందరూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు, ప్రజలు అందరి సమక్షంలో ఎంతో ఘనంగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజుగా మేము అభివర్ణించుకుంటున్నాము. ఎందుకంటే ఒక బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా సమాజంలో మరి ముఖ్యంగా నిమ్న జాతులకు, దళిత వర్గాలకు ఆయన రాజకీయంగానే కాకుండా సామాజికంగా మరి భారతదేశంలో ముందుకు తీసుకుపోవడానికి ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా రచించినటువంటి రాజ్యాంగం ఏ విధంగా దళితులను ఎక్కడ కూడా మరి ఒక కమ్యూనిజమో, ఒక నియంత పరిపాలన లేకుండా మరి ఈ 70 సంవత్సరాల మరి ఈ మన సుదీర్ఘమైనటువంటి భారతదేశ చరిత్రలో ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారి మరి దూరదృష్టి. కాబట్టి సమాజంలో ఈనాడు సుఖశాంతులతో అందరూ కూడా అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.